Good morning students, welcome to LTX classes. సో ఇవాల్టి హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్కి మీ అందరికీ స్వాగతం. అండ్ ఇవాల్టి ఎడిటోరియల్ అనాలిసిస్లో మనం చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ దట్ మీ అందరికీ ఒక శుభవార్త. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 10 months తర్వాత వీఆర్ బ్యాక్ విత్ ఆఫర్స్ అనేవి ఇన్స్టిట్యూట్లో ఆపేసాం కంప్లీట్గా. వినాయక చవితి స్పెషల్గా మళ్ళీ ఆఫర్ అనేది తీసుకొచ్చాం, బట్ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఇది కేవలం 5 రోజులు మాత్రం ఉంటుంది. మీకు 31st August వరకు మాత్రమే ఉండే ఒక ఆఫర్. ఇది ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ ఆల్ కోర్సెస్. మన ఇన్స్టిట్యూట్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ యూ హ్యావ్ టు అప్లై కూపన్ కోడ్ ఎట్ ద పేమెంట్ స్టేజ్లో మీరు కూపన్ కోడ్ అప్లై చేసి ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వెబ్సైట్లో. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ ద వెబ్సైట్ డైరెక్ట్లీ. లేదు మాతో మాట్లాడి జాయిన్ అవుతానన్నా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫోన్పే చేసుకొని జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్గా వెబ్సైట్లో పేమెంట్ చేసుకోవాలంటే మీకు కూపన్ కోడ్ వస్తుంది. పేమెంట్ స్టేజ్లో మీరు కూపన్ కోడ్ యూజ్ చేసుకొని పే చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు 70,000కి అందిస్తున్నాం. సో ఇప్పుడు ఈ 70,000 ప్రోగ్రామ్ మీరు కూపన్ కోడ్ అప్లై చేస్తే 56,000కి వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ 20% డిస్కౌంట్ ఇట్ విల్ బీ అవైలబుల్ ఫర్ 56,000. అలాగే గ్రూప్ 1 ఈ 60,000 ప్రోగ్రామ్ మీకు 48కి వచ్చేస్తుంది ఇఫ్ యూ అప్లై ద కూపన్ కోడ్ ఆన్ ద వెబ్సైట్. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది మళ్ళీ ఓల్డ్ పోస్టర్. ఈ పోస్టర్ మర్చిపోండి. సో ఐటీఎస్ఎం ప్రోగ్రామ్ పైన కూడా మీకు ఈ డిస్కౌంట్ అనేది ఉంది. ఇది కూడా మీకు 48,000కి మీకు వచ్చేస్తుంది. అన్నిటిపైన కూడా డిస్కౌంట్స్ వర్తిస్తాయి. ఓకే, సో యూజ్ చేసుకోండి ఆఫర్. మళ్ళీ పెట్టను. ఆల్మోస్ట్ 10 months నుంచి ఇన్స్టిట్యూట్లో ఆఫర్స్ లేవు. మళ్ళీ ఉంటాయో ఉండవో కూడా గ్యారంటీ ఉండదు, మోస్ట్లీ ఉండకపోవచ్చు. సో ఉన్నప్పుడు వాడుకోవడమే తప్పితే మళ్ళీ రమ్మంటే ఆఫర్స్ రావు. అంటే ఆఫర్ అనే కాన్సెప్ట్ ఆపేద్దాం కంప్లీట్గా అనుకున్నాను. మళ్ళీ ఈ వినాయక చవితికి లిమిటెడ్ పీరియడ్ తీసుకురావడం అనేది జరిగింది. సో దీన్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోండి. హాయ్ పవన్ అండ్ రంజిత్. డౌన్లోడ్ అవ్వట్లేదమ్మా పేపరు, ఏదో ఒకటి చూపిస్తుంది. జేఆర్జే గ్రూప్ 2కి ఎనీ టైం జాయిన్ అవ్వచ్చమ్మా. మనకి ఎప్పుడు జాయిన్ అయినా మీకు న్యూ బ్యాచెస్ ఉన్నట్టే. యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్ యూ వాంట్. ఎల్టీఎక్స్ లైఫ్ టైం వ్యాలిడీతో రన్ అయ్యే ప్రోగ్రామ్ కాబట్టి మనకి 365 daysలో మీరు ఎప్పుడైనా జాయిన్ అయ్యే ఛాన్స్ మన ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. సో గ్రూప్ 2కి కూడా మీకు ఆఫర్ ఉంది. అన్ని ప్రోగ్రామ్స్ పైన కూడా 20% ఆఫ్. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, యూపీఎస్సీకి, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, ఫర్ ఎవ్రీ కోర్స్ యూ హ్యావ్ దిస్ ఆఫర్. మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ కిక్ స్టార్ట్ టుడేస్ ఎడిటోరియల్. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ వచ్చేసి బియాండ్ డిబేట్. సో బియాండ్ డిబేట్ అనే పేరుతో మనకి ఎడిటోరియల్ యొక్క టైటిల్ కనిపిస్తుంది. సో ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు? డిబేట్ అంటే అర్థం ఏంటమ్మా? చర్చ, డిస్కషన్. డిబేట్ అంటే మనకి చర్చ లేదా డిస్కషన్ అనే పదం మనం తీసుకుంటాము ఏదైనా ఒక అంశం గురించి చర్చించడం. డిస్ఫంక్షన్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఈజ్ డ్యూ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్. డిస్ఫంక్షన్ ఆఫ్ లెజిస్లేచర్లో డిస్ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే అవి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వకపోవడం,
సో అది ఎందువల్ల అవుతుందంటే ఇట్స్ డ్యూ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ చేతిలో పవర్ కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల జరుగుతున్న ప్రాబ్లం అది. ఎగ్జిక్యూటివ్ చేతిలో పవర్ కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల మనకి జరుగుతున్న సమస్య డిస్ఫంక్షన్ ఆఫ్ లెజిస్లేచర్స్. అడ్రసింగ్ మనకి ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటమ్మా, వీ హ్యావ్ 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏంటో 3 ఆర్గన్స్? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఆర్ ద 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో దాంట్లో లెజిస్లేచర్ అనేది చట్టాలు చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ అనేది చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తుంది, జ్యుడిషియరీ అనేది చట్టాలని పరిరక్షిస్తుంది. అంతా కూడా చట్ట ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం జరిగేటట్టుగా డిఫెండ్ చేస్తుంది అనమాట. సో అందులో ఎగ్జిక్యూటివ్కి పవర్స్ కాన్సన్ట్రేట్ అయిపోతున్నాయి, వాళ్ళ చేతిలో ఎక్కువ పవర్స్ ఉండడం వల్ల మనకి ఇప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి అనేది దీని సారాంశం. అడ్రసింగ్ ద 2-day ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ August 24th, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా called attention to the frequent disruptions that have paralyzed deliberations in assemblies and parliament. పార్లమెంట్లోను అసెంబ్లీస్లోనూ మీరు గమనిస్తే మనకి డెలిబరేషన్స్ అంటే చర్చలు ఏమవుతున్నాయి? ప్యారలైజ్ అవుతున్నాయి. ప్యారలైజ్ అంటే స్తంభించిపోతున్నాయి. పారాలసిస్ వస్తే ఏమవుతాయేమో, కాళ్ళు చేతులు కదలకుండా ఉండిపోతాయి కదా, అలాగే మనకి ప్యారలైజ్ అవ్వడం అంటే స్తంభించిపోవడం. ఎందుకు స్తంభించిపోతున్నాయంటే బికాజ్ ఆఫ్ ఫ్రీక్వెంట్గా డిస్రప్షన్స్ వస్తున్నాయి, అంటే అంతరాయాలనే వస్తున్నాయి. దానివల్ల డెలిబరేషన్స్ ప్యారలైజ్ అవుతున్నాయి అని అర్థం. హిస్ పాయింట్ దట్ డిబేట్ మస్ట్ టేక్ ప్లేస్ ఇన్ ఎ డెమోక్రసీ ఈజ్ బియాండ్ ఎనీ డిబేట్. సో ఆయన చెప్తున్న మాట ఏంటి? డిబేట్ మస్ట్ టేక్ ప్లేస్ ఇన్ ఎ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో డిబేట్స్ అనేవి జరగాలి అన్న పాయింట్ ఈజ్ బియాండ్ ఎనీ డిబేట్. అంటే అర్థం ఏంటి? దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ చూసారా? ప్రజాస్వామ్యంలో సమస్యలపైన, అంశాలపైన ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య చర్చలు జరగాలి అనే విషయంలో ఎటువంటి చర్చ అవసరం లేదు. అంటే చర్చలు జరగాలా వద్దా అనే డిస్కషన్ లేదు, చర్చలు ఖచ్చితంగా జరగాలి. ఆ విషయంలో ఎటువంటి అనుమానాలు, చర్చలు అవసరం లేదు. సో ఖచ్చితంగా డిబేట్ అనేది జరగాలి అని దీని అర్థం. బట్ వెన్ నో వన్ గోస్ బియాండ్ దిస్ ట్రూయిజం, అయితే ఎవరు కూడా దీన్ని దాటి వెళ్ళనప్పుడు ఎ పిక్చర్ ఆఫ్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఇన్ డిస్ట్రెస్ ఎమర్జెస్. నో వన్ కాదమ్మా, వెన్ వన్ గోస్ బియాండ్ దిస్ ట్రూయిజం. అసలు ఈ మాటని దాటి మనం రియాలిటీలోకి వస్తే మనకి అప్పుడు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందమ్మా? ఏ పిక్చర్ ఆఫ్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ యొక్క పరిస్థితి ఇన్ డిస్ట్రెస్ అది బయటపడుతుంది. అంటే ట్రూయిజం అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ ఆబ్వియస్లీ ట్రూ, అది కొత్త ఏమీ కాదు. సంథింగ్ దట్ ఈస్ ఆబ్వియస్లీ ట్రూ అనేదాన్ని ట్రూయిజం అంటాం. సో వెన్ వన్ గోస్ బియాండ్ ద ట్రూయిజం, దీన్ని దాటి మనం వెళ్ళినప్పుడు, రియాలిటీ చూసినప్పుడు, అప్పుడు ఇండియన్ యొక్క రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఎంత డిస్ట్రెస్లో ఉందో అనే విషయం మనకి బయటపడుతుంది. ఎమర్జ్ అవుతుంది అంటే బయటపడుతుంది అని అర్థం. అంటే ఇక్కడ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనే పదం వచ్చింది. అసలు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటమ్మా? డెమోక్రసీలో మనం 2 రకాలు మాట్లాడతాం, డైరెక్ట్ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలే అన్ని విషయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కొత్త చట్టం తీసుకురావాలి అనుకోండి. రీసెంట్గా రియల్ మనీ గేమింగ్ బిల్ అనేది తీసుకొచ్చారు. డైరెక్ట్గా మనీని పెట్టి ఆన్లైన్లో ఆడే గేమ్స్ అన్నిటిని కూడా, ఈ యాప్స్ అన్నిటి కూడా రద్దు చేసినట్టుగా బిల్లు తీసుకురావడం మనం చూసాం. సో అట్లాంటి బిల్లు ఎవరు తీసుకొచ్చారు? పార్లమెంట్. అదే డైరెక్ట్ డెమోక్రసీలో ఏమవుతుందంటే ఆ బిల్లుని ప్రజల ముందు పెట్టేస్తారు. సో ప్రజలు డైరెక్ట్గా ఓటు వేస్తారు. ప్రజలు డైరెక్ట్గా ఓటు వేసి ఆ బిల్లు ఉండాలా లేదని డిసైడ్ చేస్తారు. సో డైరెక్ట్ డెమోక్రసీలో పీపుల్ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారు, నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే మనకి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనుకోండి. రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో మనకి ఏమవుతుందంటే ప్రజల తరపున ప్రజాప్రతినిధులు ఉంటారు. ఇప్పుడు మన ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే మనకి ఎవరున్నారు మనకి ఇండియన్ కాంటెక్స్లో? వీ హ్యావ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. వీళ్ళు ప్రజాప్రతినిధులు. వీళ్ళు ప్రజల తరపున మనకి పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసి, డెలిబరేషన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇది. బిటర్నెస్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ అపోజిషన్ హ్యాస్ అరేజ్ ద స్కోప్ ఫర్ ఎనీ కామన్ గ్రౌండ్. గవర్నమెంట్కి అపోజిషన్కి మధ్య ఒక మంచి సుహృద్భావ వాతావరణం అనేది లేదు. రిలేషన్స్ అనేవి బాలేవు, చాలా బిట్టర్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? మనకి
కామన్ గ్రౌండ్కి స్కోప్ లేకుండా అయిపోతుంది. ఇట్ హ్యాస్ అరేజ్డ్ ద స్కోప్ ఫర్ కామన్ గ్రౌండ్. అంటే ఇద్దరి మధ్య ఒక ఏకాభిప్రాయం, ఒక కామన్ గ్రౌండ్ అనేది లేకుండా వాళ్ళు చెప్పేది వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, ఎప్పుడు కంప్లీట్గా ఒకళ్ళకొకరు కంప్లీట్గా ఆపోజిట్గా ఉండే పరిస్థితులే మనం చూస్తాం. అండ్ ద పార్లమెంట్ హ్యాస్ బీన్ రెడ్యూస్ టు ఎ థియేటర్ ఆఫ్ మ్యూచువల్ డయాట్రైబ్. పార్లమెంట్ ఎలా అయిపోయిందంటే ఒకరినొకరు డయాట్రైబ్ అంటే యాంగ్రీ స్పీచ్, ఒకరి గురించి ఒకరు కోపంగా తిట్టుకునే ఒక థియేటర్ లాగా, ఒక వ్యవస్థలాగా మారిపోయింది, ఒక డీల్గా మారిపోయింది. సో పార్లమెంట్ అనేది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీగా కాకుండా ఒక థియేటర్ ఆఫ్ మ్యూచువల్ డయాట్రైబ్, ఒకరినొకరు తిట్టుకునే ఒక ప్లేస్గా మారిపోయే పరిస్థితులు మనకు వచ్చాయి. హిస్ రిమార్క్స్ ఫాలోడ్ సూన్ ఆఫ్టర్ అపోజిషన్స్ ప్రొటెస్ట్స్ demanding a debate on the special intensive revision of electoral rolls in Bihar that led to repeated adjournments. సో రీసెంట్గా మనకి అపోజిషన్ ప్రొటెస్ట్ చేసింది. ఎందుకు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ బీహార్ జరిగింది. సో దీనివల్ల దాని మీద డిబేట్ కావాలి అని చెప్పి అపోజిషన్ పార్టీస్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఇది దేనికి దారితీసింది? దట్ లెడ్ టు రిపీటెడ్ అడ్జర్న్మెంట్స్. దానివల్ల సభ రిపీటెడ్గా అడ్జర్న్మెంట్ అంటే వాయిదాలు పడడం అనేది జరిగింది. అది జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ఆల్ ఇండియా స్పీకర్స్ అసోసియేషన్ మీటింగ్లో ఈ మాటలు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ బిజినెస్ వాజ్ క్యారీడ్ అవుట్ విత్ లిటిల్ ఆర్ నో డిబేట్. చాలా వరకు లెజిస్లేచర్లో పనంతా కూడా డిబేట్ అనేది జరగకుండానే, అంటే ఇనఫ్ డిబేట్ అనేది జరగకుండానే అయిపోయింది. ఇన్ ఎ సెషన్ విత్ 21 సిట్టింగ్స్ స్ప్రెడ్ అవుట్ ఓవర్ 32 days, 15 బిల్స్ వర్ పాస్డ్. ఓకే, 21 సిట్టింగ్స్ స్ప్రెడ్ అవుట్ ఓవర్ 32 days, 32 రోజులు స్ప్రెడ్ అయ్యాయి. 32 రోజుల్లో 21 సిట్టింగ్స్ జరిగాయి. దాంట్లో 15 బిల్లులు పాస్ చేశారు. అంటే 21 సెట్టింగ్స్లో 15 బిల్స్ అంటే చాలా ఎక్కువ, అంటే టకటక పాస్ చేస్తారు. అకార్డింగ్ టు PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అనాలిసిస్, ద లోక్సభ ఫంక్షన్డ్ ఫర్ 29% ఆఫ్ ఇట్ షెడ్యూల్ టైం. లోక్సభ తనకి ఇచ్చిన టైంలో 29% మాత్రమే ఫంక్షన్ అయింది. రిమైనింగ్ టైం అంతా ఏంటమ్మా? వాయిదాలు పడడం, అడ్జర్న్మెంట్స్ ఇలాగా. అండ్ ద రాజ్యసభ ఫర్ 34%. ద లోయెస్ట్ ఫంక్షనింగ్ సీన్ డ్యూరింగ్ ద 18th లోక్సభ. 18th లోక్సభలో ఇది లోయెస్ట్ ఫంక్షనింగ్ టైంగా తీసుకోవచ్చు. అంటే ఎప్పటికప్పుడు ఒకరి మీద ఒకరు తిట్టేసుకుంటే దీన్ని మేనేజ్ చేయలేక స్పీకర్ ఏం చేస్తారంటే అడ్జర్న్ చేస్తారు. ఇలా అడ్జర్న్ చేయడం వల్ల వాళ్ళకి అలాట్ చేసిన టైం అంతా కోల్పోయే పరిస్థితులు మనకు వస్తున్నాయి. 2/3 ఆఫ్ ద ప్లాన్ టైం వాజ్ లాస్ట్ టు రిపీటెడ్ అడ్జర్న్మెంట్స్. మనకి ఇచ్చిన టైంలో 2/3 దేనికి పోతుంది? అడ్జర్న్మెంట్స్కే పోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. కంప్లీట్గా టైం కోల్పోతున్నాం. ఇన్ ద లోవర్ హౌస్ ఓన్లీ 8% ఆఫ్ స్టార్డ్ క్వశ్చన్స్ రిసీవ్డ్ అన్ ఆరల్ రిప్లై. సో మనకి 8% ఆఫ్ స్టార్డ్ క్వశ్చన్స్కి మాత్రమే ఓరల్ రిప్లై, అంటే ఓరల్గా మనకి రెస్పెక్టివ్ మినిస్ట్రీస్ నుంచి రిప్లైస్ అనేవి వచ్చాయి. స్టార్డ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్టార్డ్ క్వశ్చన్స్ చెప్పండి. పార్లమెంట్ కాంటెక్స్లో స్టార్డ్ క్వశ్చన్ అంటే అర్థం ఏంటి? ఓకే, స్టార్డ్ క్వశ్చన్ అంటేనే ఓరల్ రిప్లై కావాల్సిన క్వశ్చన్ అని అర్థం. అంటే రిటర్న్ రిప్లై కాదు, మాకు ఓరల్గా మినిస్ట్రీ నుంచి రిప్లై, రిలవెంట్ మినిస్టర్ నుంచి ఓరల్గా రిప్లై కావాలి అని అడిగి వచ్చిన క్వశ్చన్ని, అని రిక్వెస్ట్తో వచ్చిన క్వశ్చన్ మనం స్టార్డ్ క్వశ్చన్ అంటాం. వైల్ ఇట్ వాజ్ 5% ఇన్ ద అప్పర్ హౌస్. అంటే స్టార్డ్ క్వశ్చన్కి కూడా 100% ఓరల్ రిప్లైస్ రాలేదు అని అర్థం. 8% మాత్రమే వచ్చాయి. 100 క్వశ్చన్లు వేస్తే 8కే సమాధానాలు వచ్చాయి. అప్పర్ హౌస్లో కూడా 100 క్వశ్చన్లు వేస్తే 5కే సమాధానాలు వచ్చాయి అని అర్థం. On 12 days in the Rajya Sabha and on 7 in the Lok Sabha, no questions were answered orally over the 21 days. రాజ్యసభలో 12 రోజుల పాటు, అలాగే లోక్సభలో 7 రోజుల పాటు నో క్వశ్చన్స్ వర్ ఆన్సర్డ్ ఓరల్లీ. ఓరల్గా అసలు ఏ క్వశ్చన్స్ అడగలేదు ఓవర్ ద 21 days. ఈ 21 days కూడా ఎటువంటి క్వశ్చన్లు అడగలేదంట. అసలు ఏ క్వశ్చన్స్ కూడా ఆన్సర్డ్, అడగడం కాదమ్మా, ఏ క్వశ్చన్కి కూడా సమాధానాలు ఓరల్గా చెప్పలేదు. ఓరల్ అంటే నోటితో సమాధానాలు చెప్పలేదు. క్వశ్చన్ అవర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ హ్యాస్ బీన్ రెండర్డ్ ఇన్ఎఫెక్టివ్. క్వశ్చన్ అవర్లోనే కదా మనకి ప్రాపర్గా క్వశ్చన్లు అవి అడుగుతారు. సో ఆ క్వశ్చన్ అవర్ అనేది కంప్లీట్గా హ్యాస్ బీన్ రెండర్డ్ అంటే మేడ్ ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఎగ్జిక్యూటివ్ని అకౌంటబుల్గా చేసే, అంటే ఎగ్జిక్యూటివ్ని జవాబుదారీగా చేసే ఒక ఇన్స్ట్రుమెంట్, అది ఒక మీన్స్, అది ఏంటిది? క్వశ్చన్ అవర్. అలాంటిది ఇన్ఎఫెక్టివ్ అయిపోయే పరిస్థితులు మనకి ఇప్పుడు ఇన్ఎఫెక్టివ్ అయిపోయే పరిస్థితులకి అది దారి తీసింది. మీకు అర్థమవుతుంది ఇక్కడ లోక్సభ రాజ్యసభలో ఏమవుతుందంటే హెల్దీ డిబేట్స్ అనేవి జరగట్లేదు.
కంప్లీట్గా ఒకరినొకరు తిట్టుకోవడానికి పార్లమెంట్లని అసెంబ్లీలని వాడుకునే పరిస్థితులు మనకు వస్తున్నాయి. డిబేట్ అనేది ఈ సెంట్రల్ టు ఏ డెమోక్రసీ. కన్సల్టేషన్, డిబేట్, సంప్రదింపులు అనేవి డెమోక్రసీకి చాలా చాలా ఇంపార్టెంట్. సంప్రదింపులు లేకుండా, డిస్కషన్ లేకుండా, డిబేట్ లేకుండా ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదు. మరి మొనార్కీకి డెమోక్రసీకి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ అదే. డెమోక్రసీకి మొనార్కీకి ఉన్న డిఫరెన్స్ ఏంటమ్మా? ప్రజలని మీరు ఆలోచించాలి. చాలామంది ఏమనుకుంటారంటే మొనార్కీలో రాజు వాళ్ళ కొడుకు, డెమోక్రసీలో మనం ఎన్నుకోవడం ఒకటే కాదు. డెమోక్రసీ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ ఎలక్షన్స్. 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్లో మనం పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చకపోతే కొత్త గవర్నమెంట్ ఎన్నుకుంటాం. అది కాదమ్మా డెమోక్రసీ అంటే. దట్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ 5 ఏళ్ళు పరిపాలించింది. 5 ఏళ్ళు కూడా ఏ బిల్లు ప్రవేశపెట్టినా, ఏ చట్టాలు తీసుకొచ్చినా ఎవరితోనే డిస్కషన్స్ అవ్వట్లేదు, డిబేట్స్ అవ్వట్లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 5 ఏళ్ళు అయిపోయింది, నీకు నచ్చలేదు, ఆ గవర్నమెంట్ని దించేసి ఇంకో గవర్నమెంట్ తీసుకొచ్చావు. వాళ్ళు అదే పని చేశారు. మరి ఏంటి ఉపయోగం? మొనార్కీలో ఉంటేంటి, డెమోక్రసీలో ఉంటేంటి? సో డెమోక్రసీ యొక్క ఆబ్జెక్టివ్ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్స్ మాత్రమే కాదు. డెమోక్రసీ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏదైనా ఒక అంశం పైన చర్చ జరగాలి. అంటే ప్రజల కోసం మనం తీసుకొచ్చే చట్టాలు కానీ, ప్రజల కోసం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కానీ, డిబేట్ అండ్ డెలిబరేషన్ అండ్ కన్సల్టేషన్స్ జరిగి అందరూ ఒపీనియన్స్ తీసుకొని, అబ్జెక్షన్స్ ఉంటే వాటిని హ్యాండిల్ చేసి వాటిని తిరిగి అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. సో ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఫాదర్ ఉంటారు. సో ఫాదర్ ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే మదర్తో, పిల్లలతో డిస్కషన్ చేసి ఆ నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, అది డెమోక్రాటిక్ ఫ్యామిలీ. వాళ్ళకేం తెలీదు, అన్నీ నాకే తెలుసు అని ఎవరితోని డిస్కస్ చేయకుండా తనే డిసైడ్ చేసుకొని చేశారనుకోండి, దట్ ఈస్ అన్డెమోక్రాటిక్ ఫ్యామిలీ. ఇక డెమోక్రాటిక్ అనే పదాన్ని మనం ఎలా వాడాం? అతను నలుగురితో కన్సల్ట్ చేస్తున్నారా, చేయట్లేదా? అలాగే ప్రభుత్వం కూడా ప్రజలకి తండ్రి లాంటిది. సో ప్రభుత్వం తండ్రి లాంటిది కదా అని చెప్పేసి ప్రజలకి ఏమీ తెలీదు, అన్నీ నాకే తెలుసు అని చేసేస్తే అది తప్పు. సో ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించాలి. ప్రజల అభిప్రాయాలు మనం డైరెక్ట్గా సేకరించలేం కాబట్టి ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సో వాళ్ళతో మనం ప్రాపర్ డిస్కషన్ చేయాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అబ్జెక్షన్స్ని హ్యాండిల్ చేయాలి, ఆ తర్వాతే అడుగులు ముందుకు వెయ్యాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్. అది లేనప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదు. ఎలక్షన్ జరిగాయి, ఎన్నుకున్నాము అంటే సరిపోదమ్మా. ప్రజాస్వామ్యం 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్స్లో మాత్రమే కనిపించకూడదు. ప్రజాస్వామ్యం 5 ఏళ్ళు కనిపించాలి, ప్రతిరోజు కనిపించాలి, ప్రతి ఆస్పెక్ట్లో కనిపించాలి. అన్ఫార్చునేట్లీ ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే పార్లమెంట్, అందుకే దాన్ని టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. అటువంటి పార్లమెంట్, ఆ పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ, వాటిల్లో ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ, దట్ ఈస్ క్వశ్చన్ అవర్. దట్ ఈస్ వేర్ పీపుల్ క్వశ్చన్. That is where opposition parties question the relevant ministries. అదేమైంది? has been rendered ineffective. The dysfunction of legislatures is linked to concentration of power in the chief executive, the prime minister and chief ministers. మెయిన్ ప్రాబ్లం అసలు ఎందుకు ఇప్పుడు లెజిస్లేచర్స్ డిస్ఫంక్షన్ అవుతున్నాయంటే దాన్ని దేనికి లింక్ చేయొచ్చు మనం? టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్. అంటే ప్రైమ్ మినిస్టర్ మరియు చీఫ్ మినిస్టర్స్ చేతిలో పవర్ కాన్సన్ట్రేట్ అయిపోతుంది. దానివల్లే లెజిస్లేచర్స్ డిస్ఫంక్షన్ అవుతున్నాయి అనే దానికి మనం లింక్ చేయొచ్చు. కారణం ఏంటంటే ఇది. అకార్డింగ్ టు ద యాన్యువల్ రివ్యూ ఆఫ్ స్టేట్ లాస్ 2024 by PRS Legislative Research, state assemblies met for an average of just 20 days in 2024, down from 28 in 2017. According to the annual review of state laws 2024, 2024 స్టేట్ లాస్ యాన్యువల్ రివ్యూ ప్రకారం ఎవరు చేశారు? ఇది PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అని ఈ ఆర్గనైజేషన్ చేసింది. చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒక వెబ్సైట్ ఇది, PRS లెజిస్లేటివ్ రీసెర్చ్. సో అన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న బిల్లులు, అవి ఎప్పుడు అప్రూవ్ అయ్యాయి, ఎలా అప్రూవ్ అయ్యాయి, లోక్సభలో ఎప్పుడు, రాజ్యసభలో ఎప్పుడు, బిల్లుల యొక్క సమ్మరీలు అన్నీ మీకు దొరుకుతాయి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో మీరు గూగుల్ చేయొచ్చు, వెబ్సైట్ వస్తుంది, ఈ వెబ్సైట్ ఫాలో అవ్వండి. దీని ప్రకారం స్టేట్ అసెంబ్లీస్ మెట్ ఫర్ అన్ యావరేజ్ ఆఫ్ జస్ట్ 20 days. 2024లో కేవలం 20 రోజులు మాత్రమే స్టేట్ అసెంబ్లీస్ మీట్ అయ్యాయంట. 2017లో 28 రోజులు మీట్ అయితే దాంతో కంపేర్ చేస్తే తగ్గిపోయింది. లార్జర్ స్టేట్స్ సచ్ యాజ్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ రికార్డెడ్ ఓన్లీ 16 సిట్టింగ్ డేస్. సో లార్జర్ స్టేట్స్ సచ్ యాజ్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ కేవలం 16 సిట్టింగ్ డేస్ని మాత్రమే రికార్డ్ చేయడం జరిగింది. వైల్ ఒడిశా అండ్ కేరళ లెడ్ విత్ 42 and 38 days రెస్పెక్టివ్లీ. ఒరిస్సా మరియు కేరళ 42 మరియు 38 days మాత్రమే
సిట్టింగ్స్ జరిగాయని చెప్పొచ్చు. మోర్ దాన్ హాఫ్ ద బిల్స్ వర్ పాస్డ్ ఆన్ ద సేమ్ డే. మోర్ దాన్ హాఫ్ ద బిల్స్ సేమ్ డేనే పాస్ అయ్యాయి విత్ లిటిల్ డిబేట్. అసలు ఎనఫ్ డిబేటే లేకుండా మోర్ దాన్ హాఫ్ ద బిల్స్ సేమ్ డే పాస్ అవ్వడం అనేది మనకి జరిగింది. అంటే ఎనఫ్ డిబేటే జరగట్లేదు అని అర్థం. 8 అసెంబ్లీస్ డు నాట్ హ్యావ్ ఎ డిప్యూటీ స్పీకర్. 8 అసెంబ్లీస్కి అసలు డిప్యూటీ స్పీకర్సే లేవంట. అసలు లోక్సభ హ్యాస్ నాట్ హ్యాడ్ ఎ డిప్యూటీ స్పీకర్ సిన్స్ జూన్ 2019. అంటే 6 సంవత్సరాల నుంచి లోక్సభ కూడా డిప్యూటీ స్పీకర్ లేరు. పార్లమెంటరీ కమిటీస్ that used to be a platform for more deliberative and less acrimonious debates have also become vulnerable to partisanship. సో జనరల్గా ఏదైనా కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినప్పుడు పార్లమెంట్లో దాని గురించి విషయం తెగనప్పుడు ఏం చేస్తారంటే పార్లమెంటరీ కమిటీస్కి వాటిని పాస్ ఆన్ చేస్తారు. రీసెంట్గా పిఎంని, సీఎంని, మినిస్టర్స్ని రిమూవ్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు కూడా పార్లమెంటరీ కమిటీకి ఇచ్చారు. సో ఈ పార్లమెంటరీ కమిటీస్కి ఎందుకు ఇస్తారంటే అది లోక్సభ, రాజ్యసభ లాగా మనకి లైవ్ ఇలా జరగకుండా సెపరేట్గా మళ్ళీ ఒక టైం, ఒక రోజులోనే 2 రోజులని కాకుండా కొంచెం టైం దొరుకుతుంది వాళ్ళకి డిబేట్ చేయడానికి. సో అక్కడ ప్రాపర్ డెలిబరేషన్ జరుగుతాయి, గొడవలు అనేవి లేకుండా, లెస్ అక్రిమోనియస్ అంటే ఒకరి మీద ఒకరి బిటర్నెస్ లేకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో డిబేట్ జరగడం కోసం మనకున్న ప్లాట్ఫామ్స్ అవి. ఆ ప్లాట్ఫామ్స్ కూడా దే హ్యావ్ బికమ్ వల్నరబుల్ టు పార్టిసన్షిప్. పార్టిసన్షిప్ అంటే అర్థం ఏంటి, మనకి ఒక పర్టికులర్ పార్టీకి మనం ఏమంటాం పార్షియాలిటీ చూపించే పరిస్థితి. పార్టిసన్షిప్ అంటే ల్యాక్ ఆఫ్ ఇంపార్షియాలిటీ అనమాట. సో పార్షియాలిటీకి అవి కూడా ఒక అంటే పార్లమెంటరీ కమిటీస్లో కూడా అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, అపోజిషన్ పార్టీకి వాళ్ళకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అనేది డిసైడ్ చేస్తుంది. ఆబ్వియస్లీ అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ఎజెండానే సెట్ అయ్యేలాగా చేస్తున్నారు. ఇది పరిస్థితి అనమాట. It is propitious that Mr. Shah thinks that there should be more debate in legislatures, but it will be meaningful only when the government translates that view into action by engaging with the opposition. So, ఇప్పుడు మనకి అమిత్ షా ఏమంటున్నారు, లెజిస్లేచర్స్లో ఎక్కువ డిబేట్ జరగాలి అని చెప్పి అంటున్నారు. ఎవరమ్మా, మనకి అమిత్ షా. అయితే అది ఎప్పుడు ప్రొపీషియస్ అవుతుంది? ప్రొపీషియస్ అంటే అర్థం ఏంటి, ఫేవరబుల్ లేదా హ్యాజ్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. అది సక్సెస్ఫుల్ ఎప్పుడు, మిస్టర్ షా చెప్పడం మంచిదే. అమిత్ షా గారు ఎక్కువ డిబేట్ లెజిస్లేచర్లో జరగాలని చెప్పడం చాలా ఫేవరబుల్ వ్యూ, చాలా మంచి వ్యూగానే మనం తీసుకోవాలి. అయితే అది ఎప్పుడు మీనింగ్ఫుల్ అవుతుందంటే ఓన్లీ వెన్ ద గవర్నమెంట్ ట్రాన్స్లేట్స్ దట్ వ్యూ. నిజంగానే గవర్నమెంట్కి ఆ వ్యూ అనేది ఉంటే గవర్నమెంట్ దాన్ని యాక్షన్లోకి మార్చాలి. ఎలా? బై ఎంగేజింగ్ విత్ అపోజిషన్తో ప్రాపర్గా ఎంగేజ్ అవ్వడం ద్వారా. అంటే అపోజిషన్ వల్లే పార్లమెంట్ స్తంభించిపోతుంది అని వాళ్ళపైన నేరాన్ని మోపేయకుండా వాళ్ళు ఏది అడుగుతున్నారో వారికి సమాధానాలు చెప్పడం ద్వారా, ఏ అంశం పైన డిబేట్ కావాలని వాళ్ళు పట్టుబడుతున్నారో దాని గురించి డిబేట్కి సిద్ధం అవడం ద్వారా, వాళ్ళు ఎంగేజ్ చేయడం ద్వారా మీరు పార్లమెంటరీ డెమోక్రసీని కాపాడాలి. అంతేగాని ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటే పార్లమెంటరీ డెమోక్రసీని మనం కాపాడలేం. స్టార్టింగ్ పాయింట్ కెన్ బి ఏ కన్సెన్సస్ ఎలక్షన్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్ యాజ్ ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. ఇప్పుడు లోక్సభకి డిప్యూటీ స్పీకర్ లేరు. జనరల్గా పద్ధతి ఏంటి అంటే స్పీకర్ అధికార పార్టీకి చెందితే డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ పార్టీకి ఇస్తే కొంచెం మంచిది. అంటే అధికారం ప్రకారం మనకి దేని ప్రకారం, ఇప్పుడు మెజారిటీ ప్రకారం తీసుకుంటే మళ్ళీ ఓటింగ్ వెళ్తే అన్ని అధికార పార్టీకి వచ్చేస్తాయి. కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమని డిప్యూటీ స్పీకర్ పదవిని అపోజిషన్ పార్టీకి కన్సెన్సస్ ద్వారా అంటే ఏకాభిప్రాయం ద్వారా అందిస్తే అది కొంచెం ప్రజాస్వామ్యానికి పనికొస్తుంది. అందుకే కన్సెన్సస్ ఎలక్షన్ అన్నారు. అంటే మళ్ళీ ఓట్లు వేసే ఎలక్షన్ కాకుండా అందరూ ఒక మాట మీదకి వచ్చేసి అపోజిషన్ పార్టీకి ఈ డిప్యూటీ స్పీకర్ పదవిని అందిస్తే అది ఒక మొదటి హెల్దీ స్టెప్గా టు రెస్టోర్ డెమోక్రసీ తీసుకోవచ్చు అని ఆర్టికల్ చెప్తోంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ యొక్క టోన్ ఏంటో మీరు చెప్పాలి. సో బిఫోర్ దట్ మీరు ఇంకా లైక్ చేయకపోతే హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. లైక్ చేయండి అమ్మా, ఇంకా లైక్ చేయని వాళ్ళంతా కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? ఈజ్ ఇట్ సర్కాస్టిక్, analytical and critical, optimistic and celebratory, or is it indifferent? It is analytical and critical. The answer is B. మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇది వెటకారంగానూ లేదు, పాజిటివ్గానూ లేదు, పట్టించుకోనట్టుగానూ లేదు. అనలైజ్ చేస్తుంది అండ్ ఇట్ ఈజ్ ఆల్సో క్రిటికల్. క్రిటికల్ అంటే క్రిటిసైజ్ చేస్తుంది ప్రభుత్వాన్ని, ప్రభుత్వం యొక్క పద్ధతుల్ని క్రిటిసైజ్ కూడా చేస్తుంది. Try this. What is the main idea of the passage?
వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ చెప్పండి. సెంట్రల్ థీమ్ ఏంటి? ఇండియా నీడ్స్ టు రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ బిల్స్ పాస్డ్. ఎన్ని బిల్స్ పాస్ అవుతున్నాయి వాటిని తగ్గించడం మెయిన్ ఐడియానా? డిస్రప్షన్స్ ఇన్ లెజిస్లేచర్స్ ఆర్ కాజ్డ్ బై ద అపోజిషన్ ఎలోన్. అపోజిషన్ వల్లే డిస్రప్షన్స్ అవుతున్నాయి అనేది మెయిన్ ఐడియానా? డిస్ఫంక్షన్ ఆఫ్ లెజిస్లేచర్ ఇస్ ప్రైమరీ డ్యూ టు ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ డిబేట్. ఎస్, ల్యాక్ ఆఫ్ డిబేట్, ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ వల్ల మనకి లెజిస్లేచర్స్ యొక్క డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో పవర్ అంతా కూడా వాళ్ళ చేతిలో కాన్సన్ట్రేట్ అయిపోవడం వల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. పవర్ అంతా వాళ్ళ చేతిలో కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది అని చెప్పొచ్చు. Which of the following can be inferred from the passage? So which of the following can be inferred from the passage? చెప్పండి అమ్మా, ఏంటి ఇన్ఫర్ చేయొచ్చు ప్యాసేజ్ నుంచి? స్ట్రాంగ్ అపోజిషన్ ఈజ్ నెససరీ ఫర్ హెల్దీ లెజిస్లేటివ్ డిబేట్స్. టు ఎన్ ఎక్స్టెంట్ కరెక్టే, పక్కన పెడదాం. స్టేట్ అసెంబ్లీ సిట్ ఫర్ మోర్ డేస్, నో. డెప్యూటీ స్పీకర్స్ పొజిషన్ ఈజ్ అన్ఇంపార్టెంట్, నో. పాసింగ్ బిల్స్ క్విక్లీ ఇస్ సైన్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎఫిషియన్సీ, నో. సో బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం స్ట్రాంగ్గా ఉండాలంటే అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అపోజిషన్ వీక్గా ఉంటే అధికార పార్టీ ఏదనుకుంటే అదే చేస్తుంది. ఇది ఎలా ఇన్ఫర్ చేయొచ్చని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ చేతిలోకి పవర్ కాన్సన్ట్రేట్ అయిపోవడం వల్ల వీక్ అయిపోయింది అంటుంది. ఎగ్జిక్యూటివ్ చేతిలోకి పవర్ కాన్సన్ట్రేట్ అయ్యిందంటే అర్థం ఏంటి? ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? అధికార పార్టీయే కదా. పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. అది అధికార పార్టీ. అపోజిషన్ పార్టీ వీక్ అయిపోయింది, అధికార పార్టీ చేతిలో పవర్ కాన్సన్ట్రేట్ అవ్వడం వల్లే మనకి డెమోక్రసీ వీక్ అయింది అంటున్నాం. సో కాబట్టి స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే హెల్దీ లెజిస్లేటివ్ డిబేట్ జరుగుతాయని ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చా? అబ్సల్యూట్గా తీసుకోవచ్చు. అందుకు ఆన్సర్ ఏ. అజంప్షన్ చూడండి. విచ్ అజంప్షన్ అండర్లైజ్ ద ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ వెనకాల అజంప్షన్ ఏంటి? లెజిస్లేచర్స్ మస్ట్ ప్రయారిటైజ్ స్పీడీ పాసెస్. ఫాస్ట్గా చేసేయడం అనేది కాదు, కన్సల్టేషన్ జరిగాక పాస్ చేయాలి. డిబేట్స్ ఇన్ లెజిస్లేచర్స్ ఆర్ ఎసెన్షియల్, ఎస్. డెమోక్రాటిక్ అకౌంటబిలిటీ ఉండాలంటే, ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనకి లెజిస్లేచర్స్లో డిబేట్స్ అనేవి ఎసెన్షియల్, ఖచ్చితంగా ఉండాలి. పార్లమెంటరీ కమిటీస్ ఆర్ ఇన్హరెంట్లీ పార్టిసన్, అలా చెప్పలేము. ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కానీ ఇన్హరెంట్లీ పార్టిసన్ అని చెప్పలేము. అపోజిషన్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ పాలసీస్ని అపోజ్ చేయాలని కూడా కాదు. డిబేట్స్ ఉండాలి, చర్చ జరగాలి. మంచి కార్యక్రమం అయినా సరే చర్చ జరిగిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. సో ఆన్సర్ బి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కథలోకి వద్దాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎంసీక్యూ ఆన్ డిప్యూటీ స్పీకర్. విత్ రిఫరెన్స్ టు ద ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద డిప్యూటీ స్పీకర్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సో డిప్యూటీ స్పీకర్ని రాజ్యసభలో మెంబర్స్ కూడా ఎలెక్ట్ చేస్తారా, లోక్సభ మెంబర్స్ ఎలెక్ట్ చేస్తారా? లోక్సభ మెంబర్స్ ఎలెక్ట్ చేస్తారు. సో ఇది కరెక్టే. ద కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ దట్ ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ షల్ టేక్ ప్లేస్ విత్ ఇన్ 6 months ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద హౌస్. అవునా? 6 monthsలోకి ఎలక్షన్ జరగాలని కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ చేస్తుందా? ఒకవేళ మ్యాండేట్ చేసి ఉంటే ఇన్నాళ్ళ పాటు మనకి ఎలక్షన్ లేకుండా ఉంటామా? డిప్యూటీ స్పీకర్ లేకుండా ఉంటామా? సో దిస్ ఈజ్ రాంగ్. ద డిప్యూటీ స్పీకర్ ప్రిసైడ్స్ ఆఫ్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ స్పీకర్. స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ జాయింట్ సిట్టింగ్ని ప్రిసైడ్ చేస్తారు అని చెప్తున్నారు. ఇది కరెక్టేనా? ఏంటమ్మా ఆన్సరు? జాయింట్ సిట్టింగ్లో స్పీకర్ ప్రిసైడ్స్ అండ్ ఇన్ హిజ్ ఆబ్సెన్స్ డిప్యూటీ స్పీకర్ ప్రిసైడ్స్. ఆర్టికల్ 108 మనకు అదే చెప్తోంది. సో అలాగే కాన్స్టిట్యూషన్ టైం లిమిట్ కూడా ప్రిస్క్రైబ్ చేయట్లేదు. 6 months ఇన్ ప్రాక్టీస్ మనం అంటాం, కానీ కాన్స్టిట్యూషన్లో మనం మ్యాండేట్ చేయలేదు. సో అందుకని ఆన్సర్ 1 and 3 ఓన్లీగా మనం చెప్పొచ్చు. ఆన్సర్ రైటింగ్, డైలీ ఆన్సర్ రైటింగ్ ద్వారా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని మీరు ఆఫీసర్గా మారాలనుకుంటే ఈ ప్రోగ్రాంలోకి రావచ్చు. అలాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది, దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్, టేక్ కేర్, బై. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇన్స్టిట్యూట్ కోసం ఏమైనా అడగాలనుకున్నా మీరు అడగొచ్చు. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ సెషన్ టు ఆస్క్ ఎనీ మోర్ క్వశ్చన్స్ అబౌట్ అవర్ కోర్సెస్. ఇంకా చాలామంది లైక్ చేయట్లేదు, ఓన్లీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఏంటమ్మా, మీకు ఇది ఉపయోగపడుతుంది అన్నప్పుడు లైక్ చేస్తే ఏమైపోయింది చెప్పండి? మీ సొమ్మేం పోయింది? ఐఎమ్ ఐ ఆస్కింగ్ యువర్ ఆస్తులు? మీ ఆస్తులు అడిగానా? మీ ప్రేమను అడిగాను అంతే. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్? ఈరోజు ఒక ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ పెడతాను, సో మనం ఇంటరాక్ట్ అవుదాం. టేక్ కేర్, బాయ్.